హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో కూడా మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము పరిపాలించాము. ఏనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం పోయి టీడీపీ ఆఫీసులు కానీ వేరే పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం ఎక్కడ కూడా జరగలేదు. ప్రజాస్వామ్య బద్దంగానే మనము పరిపాలన చేసినాం. ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో, ఫర్నిచర్స్ ఏముందో, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది. చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ అని ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు, ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వం